పెట్టుబడి ఉచితం. రచన ఎంవివి సత్యనారాయణ. చందమామ కథ. పరంధామయ్య గ్రామంలో కొద్ది భూవసతి ఉన్న రైతుల్లో ఒకడు. ఆయన కష్టించి పనిచేసి దాని మీద వచ్చే ఆదాయంతో 4 కొడుకులను పెంచి పెద్దవాళ్ళని చేయడమే కాకుండా సొంత ఇల్లు కూడా కట్టుకున్నాడు. ఒంటరిగా కుటుంబ భారం అంతా మోయవలసి రావడంతో ఆయన తండ్రి నుంచి సంక్రమించిన పొలం తప్ప కొత్తగా 1 కుంట పొలం కూడా కొనలేకపోయాడు. కొడుకులు 4కి పెళ్ళిళ్ళై కోడళ్ళు కాపురానికి రావడంతో ఇంత పెద్ద సంసారానికి తిండి బట్ట సమకూర్చడం ఎలా అన్న సమస్య ఆయనకు ఎదురైంది. కొడుకులు గ్రామం వదిలి తమ బతుకు తెరువు తామే చూసుకోగలరని పరంధామయ్య అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. ఒకనాడు ఆయన పెద్ద కొడుకుని పిలిచి, మనం సేద్యం చేస్తున్న పొలం పెరిగే అవకాశం లేదు, కానీ కుటుంబ ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. ఈ ఖర్చులకు సరిపడా ఆదాయం వచ్చే మార్గం ఏమైనా ఆలోచించావా అని అడిగాడు. దానికి పెద్ద కొడుకు, మనకున్న చారుడు నేల మనకు సరిపడా తిండి గింజలు ఇవ్వకపోతే ఇతరుల పొలాలు కౌలుకు తీసుకుందాం అన్నాడు. ఈ జవాబుకు పరంధామయ్య బాధపడుతూ, మనం ఎంతకాలం సొంత వ్యవసాయం చేసుకున్నాం, ఇప్పుడు పొలం కౌలుకు తీసుకుంటే ఎన్నాళ్ళుగా మనల్ని గౌరవించిన వాళ్లే మన మీద అధికారం చెలాయిస్తారు అన్నాడు. తర్వాత పరంధామయ్య మిగతా 3 కొడుకులు కూడా ఆయనకు పెద్దవాడి ధోరణిలోనే జవాబులు ఇచ్చారు. చెట్టును రాలిన విత్తనాలు 4 పక్కలకు వెళితేనే బలమైన వృక్షాలు అవుతాయి. చెట్టు వద్దనే పెరగాలంటే వాటికి తగినంత ఆహారం సమకూర్చుకునే వెసులుబాటు ఉండదు. ఈ వాస్తవం తన కొడుకులు అర్థం చేసుకునేలా చెప్పడం ఎలా? పరంధామయ్య చాలా బాగా ఆలోచించి చివరకు పట్టణం వెళ్ళాడు. ఆ మన్నాడే కోయవాడొకడు పరంధామయ్య ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో పెద్ద కొడుకు ఇంట్లో ఉన్నాడు. అతను వాడిని పలకరించి, ఎవరి కోసం వచ్చావని అడిగాడు. అయ్యా, నాకు కొంత వెదురు తోట ఉన్నది, ఎవరైనా వెదురు నరుక్కుని తోట చదును చేసి పెడతారేమోనని వచ్చాను అన్నాడు కోయవాడు. పెద్ద కొడుకులో ఆశ చెలరేగింది. కావలసినంత వెదురు ఉచితంగా నరుక్కోవచ్చు, పట్టణంలో దానికి మంచి ధర పలుకుతుంది, ఎటొచ్చి అక్కడికి చేర్చేందుకు రవాణా ఖర్చులు మాత్రం అవుతాయి. ఇలా ఆలోచించి పెద్దవాడు కోయవాడు వెంట అడవికి వెళ్ళి వెదురు కొట్టించి దాన్ని పట్టణం చేర్చాడు. వాడు దాన్ని అమ్మబోతున్నంతలో పరంధామయ్య 2వ కొడుకు అక్కడికి వచ్చాడు. వాడు అన్నతో, వెదురును అమ్మకు, దాన్ని చీల్పించి ఇస్తే హెచ్చు ధర ఇవ్వడానికి ఒక వర్తకుడు సిద్ధంగా ఉన్నాడు అన్నాడు. అన్నదమ్ములిద్దరూ వెదురును ఈనెలుగా పల్చడి బద్దలుగా చీల్పించారు. మర్నాడు వర్తకుడు వాటిని తీసుకుపోయేందుకు వచ్చాడు. సరిగ్గా అదే సమయానికి గ్రామం నుంచి పరంధామయ్య 3వ కొడుకు అక్కడికి వచ్చాడు. వాడు ఎంతో ఆదుర్దాగా, అన్నలారా, ఇంత చక్కగా చీల్పించిన వెదురును చౌకగా అమ్ముతున్నారు, వీటిని వెదురు తడికలుగా బుట్టలుగా అల్లి ఇప్పించడానికి ఒక వర్తకుడు వచ్చాడు. అవి తయారయ్యాక అతనే మంచి ధరకు వాటిని అమ్మి పెడతాడు అన్నాడు. వెదురు తడికల బుట్టల అల్లిక మొదలైంది. తీరా వాటిని తీసుకుపోయేందుకు వర్తకుడు వచ్చేసరికి పరంధామయ్య 4వ కొడుకు అక్కడికి వచ్చి, వీటిని మనమే అమ్ముకుంటే ఈ లాభాలు మనకే దక్కుతాయి, ఆ పని నేను చేయగలను అన్నాడు. అన్నదమ్ములు 4 కలిసి వాటిని మంచి ధరకు సంతలో అమ్మారు. తర్వాత వచ్చిన డబ్బును వాళ్ళు సమంగా పంచుకోబోతున్నంతలో పరంధామయ్య అక్కడికి వచ్చి, మీరు లాభాలు పంచుకునే ముందు వెదురు ధర ఒక పక్కన పెట్టండి అన్నాడు. తండ్రి మాటలకు వాళ్ళు ఆశ్చర్యపోతూ, వెదురు ధర ఏమిటి, అది మనకు ఉచితంగా వచ్చింది కదా అన్నారు. పరంధామయ్య నవ్వి, కోయవాడు ఉచితంగా ఇచ్చిన మాట నిజమే, కానీ మనం మళ్ళీ వెదురు సంపాదించాలంటే ధర పెట్టి కొనుక్కోవాల్సిందే కదా అన్నాడు. 4 ఒక్క క్షణం ఆలోచించి అవునన్నారు. అప్పటికి గడించిన అనుభవంతో వాళ్లకు వర్తకం ఏమంత కష్టం సాధ్యం పూర్తిగా కనిపించలేదు. బాధ్యతలు 4 పంచుకుని కొద్ది కాలంలోనే వాళ్ళు వెదురు వర్తకంలో పేరు, మంచి లాభాలు సంపాదించసాగారు. పరంధామయ్య కొడుకుల నుంచి ఒక రహస్యం దాచాడు. మొట్టమొదట పెద్ద కొడుకు వెదురు ఇచ్చిన కోయవాడు ఆయన నుంచి దానికి తగిన ధర తీసుకున్నాడు. తరువాత వర్తకులమంటూ వచ్చి అన్నదమ్ములకు సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా పరంధామయ్య పట్నం స్నేహితులే. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.